స్వామి వారి దేవస్థానం రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడినటువంటి ధర్మదత్త మండలి చైర్మన్ గారైనటువంటి హిజ్ ఎక్సలెన్సీ గోవా గవర్నర్ గారైనటువంటి శ్రీ పెద్దలు గౌరవనీయులు శ్రీ అశోక్ గజపతిరాజు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు గౌరవ భీమిలి ఎమ్మెల్యే గారు శ్రీ వెంకట శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు ఎందుకు శ్రీ పంచకల్ల రమేష్ గారికి, అదేవిధంగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ గోల్గుంట్ల కోటేశ్వరరావు గారికి, అలాగే గౌరవ వేదికను అలంకరించినటువంటి గౌరవ ధర్మకర్త మండలి సభ్యులు శ్రీ సీతారాం పాత్రుడి గారికి, దామోదర్ గారికి, అదేవిధంగా భారతి గారికి, దేవుడి గారికి, మురళీమోహన్ గారికి, అలాగే అన్నపూర్ణ గారికి, వీరజ లక్ష్మీ కుమారి గారికి, సన్యాసరావు గారికి, అదేవిధంగా డాక్టర్ భరణి గారికి, అలాగే మహేష్ గారికి, ఉషశ్రీ గారికి, అదేవిధంగా లలితాజ్యోతి గారికి, శ్రీమతి శ్రీలత గారికి, అలాగే గణపతిరావు గారికి, అలాగే జ్ఞానేశ్వర్ గారికి, అదేవిధంగా శ్రీనివాసరావు గారికి, స్పెషల్ ఇన్వైటీస్గా చేసినటువంటి స్వామినాయుడు గారికి, దక్షిణామూర్తి గారికి, అదేవిధంగా ఎక్స్కమిషన్లో సభ్యులైనటువంటి ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాసారావు గారికి హృదయపూర్వకంగా వారికి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్న ఈ కార్యక్రమానికి వారికి ట్రెడిషన్స్ అంతా మీకు తర్వాత ట్రస్ట్ బోర్డ్ మీటింగ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ట్రెడిషన్స్ ని ఎలా పాటించాలి, ఎలా వెళ్ళాలి మీరు ఆలోచించాలి. మనం అందరూ కలిసికట్ట దేవుడి సేవలో మనకందరికీ అవకాశం వచ్చింది. మనం అందరూ సద్వినియోగం చేయాలని మీకు అందరికీ మనవి చేస్తూ, నాకు ఇలాగ రోజుగా మీకు అందరినీ కలవడానికి ప్రత్యేకంగానే ప్రజాప్రతినిధిస్తున్న ధర్మాన్ని మనమందరూ పాటించవలసి ఉంటుంది. రాజ్యాంగానికి అనుకూలంగా చట్టం ఉంది. దాంతో తోడు గవర్నర్ గారి నోటిఫికేషన్ అంటారు. ఏంటంటే అది చట్ట కింద రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ లో మనమందరూ ఇప్పుడే నేను ప్రమాణం చేశాను, చట్టాన్ని ముందు వెళ్ళవలసి ఉంటుంది. ఇవన్నీ తర్వాత ఎలాగా ఏంటి మనం చర్చించుకోవచ్చు. కానీ ఇవాళ మాత్రం మీరందరూ స్వామి వారిని దర్శనం చేసి అందరికీ నా అభినందనాలు తెలియపరుస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ధర్మకర్తలో ప్రమాణ స్వీకారంలో పాల్గొనడానికి అవకాశం మాకు రావడం, అంత ముందర మేము చైర్మన్ అయినా ఆనాడు ఉన్న ప్రభుత్వము ఆ ఈఓ గారు జ్ఞాపకాన్ని చెప్తున్నారు. అది మంచి పద్ధతి కాదని. వేరే దేశాలంటే మనకి ఆ లీగల్ కూడా షీట్స్ కూడా శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం ధర్మకర్త అయిన నేను ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ ధర్మకర్తగా నా ఆలోచన కొరకు ఉంచిన విషయం కానీ లేక నాకు తెలియబో విషయం కానీ ధర్మకర్తగా
నా విధులలో అవసరమనుకుంటే తప్ప ఎవరికి తెలియజేయమని భగవంతుని మీద ప్రమాణము చేయించున్నాను.